రీసెంట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చర్చలైతే జరిగినాయి. ఏదైతే 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక మాటని తెగేసి చెప్పారు. ఏంటంటే, "ఇక నుంచి మేము మీకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాం. బెనిఫిట్ షోలకు కూడా అవకాశం కల్పించాం. అలాగే ప్రీమియర్ షోలకు కూడా అవకాశం కల్పించాం" అని చెప్పేసి ఆయన ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా దెబ్బ. అయితే రీసెంట్‌గా చర్చలు జరిగినాయి. ఈ యొక్క ఇష్యూ తర్వాత, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డికి చర్చలు జరిగినాయి. అయినా గాని ఈ చర్చల్లో ఎలాంటి ఔట్‌కమ్ రాలేదన్నమాట. మేము ఎలాంటి రేట్లు పెంచం, ప్రీమియర్ షోలు లేవు అని చెప్పేసి తెగేసి చెప్పినారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు ఇంకా డైరెక్ట్‌గా రేవంత్ రెడ్డి తేల్చేసారు. ఇంక మేము పెంచమని. అయినా గాని ప్రొడ్యూసర్‌లు బయటకొచ్చి ఒక్క మాట కూడా సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇవ్వలేదన్నమాట. ఒక్క మాట కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇంత ఇష్యూలో ఎందుకు రేవంత్ రెడ్డికి ఫిల్మ్ ఇండస్ట్రీ భయపడుతుంది అనేది ఇక్కడ ప్రధాన చర్చ అనమాట. ఎందుకు అంటే, ప్రధానంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి, మీరు జీఎస్టీ చూపిస్తే మేము రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తాము. 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాకి మీరు మాకు జీఎస్టీ చూపిస్తే, 100 కోట్లు అయినట్టు జీఎస్టీ చూపిస్తే మేము మీకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో తిట్టడం అయితే జరిగింది. ఎట్లా చూశారు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అణిచివేస్తుండో అన్నట్లుగా వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇట్లా నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకుంటూ పోతున్నా కానీ, మీరు ఏం చూపించినా, జీఎస్టీ చూపించినా, ఏం చూపించినా కానీ మేము మీకు సినిమాలు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించము అని చెప్పేసి తెగేసి చెప్పినా కానీ, అయినా కానీ రేవంత్ రెడ్డి అంటే ఇంకా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే, ఒకటి, వాళ్ళు పెట్టే ఫిల్మ్ ఉంటుంది కదా, ఆ ఫిలిం వచ్చే ఇన్కమ్ మొత్తం దాదాపు 60% పైగా హైదరాబాద్, అలాగే తెలంగాణ నైజాం ఏరియా నుంచే వస్తుందన్నమాట. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు చర్యలు చేస్తే వాళ్ళకి తీవ్ర స్థాయి నష్టం. ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ 40% మార్కెట్, అది ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి పెద్ద ఫరక్ పడదనమాట. అదే తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 100 కోట్ల కలెక్షన్లు వస్తాయి, హైదరాబాద్ సిటీ నుంచే. అలాగే తెలంగాణ నుంచే మనకు 100 కోట్లు వస్తాయి. అంటే 200 కోట్ల ఇన్కమ్ వచ్చే రెవెన్యూని ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమైనా జీవో తీసుకొచ్చి ఇంకా రేట్లు తగ్గిస్తే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా? ఈ యొక్క ఇష్యూ వల్ల ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళు దానికి అనుగుణంగా ఉంటున్నారు. ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్, నాగార్జున అంత అవమానించినా కానీ మళ్ళీ ఇక్కడికి రావడానికి, మళ్ళీ రేవంత్ రెడ్డికి వచ్చి సెలవు కప్పడానికి కారణం ఏంటి అంటే, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, అలాగే ఇంకా కొన్ని స్టూడియోస్, రామానాయుడు స్టూడియో, వీళ్ళందరూ ఉన్నాయి కదా, వీళ్ళందరి ఆస్తులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఏమన్నా కొంచెం ఇగో తీసుకుంటే, వాళ్ళకి అప్పట్లో చాలా తక్కువకి, ఎన్టీఆర్ గారు చాలా తక్కువకి ఆ యొక్క భూములన్నిటిని ఇచ్చారనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపం వచ్చింది అనుకోండి, ఆ జీవో వెనక్కి తీసుకొచ్చి ఆ భూములన్నీ వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డితో ఎంత సానుకూలంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యవహరిస్తుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ, ఈ యొక్క ఇష్యూలో మాత్రం వాళ్ళు మాత్రం చాలా తగ్గే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మొత్తం హైదరాబాద్లో, తెలంగాణలో ఉంది కాబట్టి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయి విమర్శలు చేసేటోళ్ళో మనందరికీ తెలుసు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, మరి.